హైదరాబాద్ లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. పరవళ్లు తొక్కుతూ నగరంలో బీభత్సాన్ని సృష్టించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో మూసీలో భారీగా వరద నీరు చేరుకుంది. మూసీ ఉగ్ర రూపానికి తీర ప్రాంతాలన్నీ కూడా వణికిపోయాయి. పురాణాపూల్, జియాగూడ, చాదర్ఘాట్లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మూసీ వరద ఉధృతితో ఎంజీబీఎస్ నీట మునిగిపోయింది. ముసారాంబాగ్ బ్రిడ్జిపై 10 అడుగుల ఎత్తులో మూసీ ప్రవహించింది. పురాణాపూల్ దగ్గర 13 ఫీట్ల ఎత్తులో ప్రవహించింది. 10 ఏళ్ల తర్వాత అత్యంత ఉధృతంగా మూసీ ఈ స్థాయిలో ఫ్లో రావడమది ఇదే తొలిసారిగా చెప్తున్నారు. పురాణాపూల్లో 100 ఫీట్ల రోడ్లపైకి వరద నీరు వచ్చేరింది. చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి కూడా వరద నీరు ఉప్పొంగుతోంది. దాంతో వీటిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఇమ్లీమన్ బస్ స్టేషన్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరుకుంది. మూసీకి ఆనుకుని ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందించారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు 9 అడుగుల మేర, హిమాయత్ సాగర్ 11 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరిని మూసీ నది వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పురాణాపూల్ నుంచి జియాగూడ వెళ్లేటువంటి 100 ఫీట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. బాపుఘాట్ వద్ద నది మధ్యలో ఉన్న శివాలయం 90% నీటిలో మునిగిపోయింది. అక్కడి శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయమైపోయింది. అక్కడి శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా నీటితో కప్పబడి ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. మంచిరేవల్ నుంచి నార్సింగికి వెళ్లేటువంటి సర్వీస్ రోడ్డుపై ప్రయాణానికి ఎవరినీ కూడా అనుమతించడం లేదు. జియాగూడ నుంచి పురాణాపూల్ వెళ్లేటువంటి హైవే పైకి భారీగా వరద చేరుకుంది. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద దాటికి పలు వాహనాలు, చిన్న చిన్న ఆలయాలు నీట మునిగిపోయాయి. ఇళ్లను తాకుతూ మూసి ప్రవహిస్తోంది. ప్రజలు ప్రవాహం వైపు వెళ్లకుండా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు పహారా కాస్తున్నాయి. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందించారు. ఇప్పటి వరకు ముసారాంబాగ్ వద్ద మూసీ ప్రవాహం అంతకంతకు పెరిగింది. మూసీలో అకస్మాత్తుగా వరద పెరగడంతో పురాణాపూల్ వద్ద శివాలయంలో ఒక పూజారి కుటుంబం చిక్కుంది. దీంతో మూసీ నది మధ్యలోనే ఆలయంలో 4 వ్యక్తులుండిపోయారు. పూజారి కుటుంబాన్ని సురక్షితంగా తీసుకొచ్చారు బయటకు అధికారులు. ఎంజీబీఎస్ వద్ద మూసీలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్ లోకి వరద వెళ్తోంది. ఈ బస్టాండ్కు వచ్చే 2 వంతెనపై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసివేశారు. మరొక వైపు చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఆ వంతెనను మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘాట్, మూసానగర్లోని రసూల్పురా బస్తీలో మలక్పేట్ ఎమ్మెల్యే హైమద్ బలాలా పర్యటించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని డీఆర్ఎఫ్ బృందాలు తీసుకొచ్చాయి. అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లేటువంటి ప్రధాన రహదారిని మూసివేశారు. మూసీ ఉధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీట మునిగిపోయింది. పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కున్నాయి. సహాయక చర్యల కోసం ఎదురుచూశారు. రాత్రి నుంచి 20 కుటుంబాలు బిల్డింగ్ పైకెక్కి ఉన్నట్టుగా సమాచారం. బాధితుల సమాచారం తెలుసుకున్న అధికారులు డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారాన్ని అందించారు. బాధితులందరికీ రక్షించి కూడా సురక్షిత ప్రాంతాలకు అక్కడి నుంచి తరలించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మూసీ ఉధృతిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారైనా లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ముసారాంబాగ్, పురానాపూల్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ, పురానాపూల్ రోడ్డు పూర్తిగా జలదిగ్బంధమైపోయింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. పలు ఇళ్లు అక్కడ నీట మునిగిపోయాయి. మూసీ వరదలతో పురానాపూల్ వాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పురానాపూల్ వద్ద మూసీ ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం అయితే ప్రవహిస్తున్న తీరు మనకు కనబడుతుంది. దాదాపు 13 నుంచి 14 ఫీట్ల మధ్యలో మూసీ వరద అనేది ప్రవహిస్తున్న తీరు మనం చూడొచ్చు. కూడా ప్రధానంగా ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో అక్కడ నుండి వస్తున్న ఈ నీరు మొత్తం కూడా ప్రస్తుతం పురానాపూల్ మీదుగా నాగోల్ నుంచి అంటే ముసరంబాగ్ నుంచి నాగోల్ మీదుగా సూర్యాపేట వరకు కూడా ఈ నీరంతా కూడా వెళ్తుంది. అక్కడి వరకు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ వరద ఉధృతి ఎంతవరకు ఉందనేది. ప్రధానంగా చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఒక దుర్గామాతకు సంబంధించిన అక్కడ ఒక దుర్గామాతకు సంబంధించిన ఈ నవరాత్రుల్లో భాగంగా ఒక మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ దుర్గామాతకు సంబంధించిన ఆ మండపం మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి ఉంది మనకు కనబడుతుంది అక్కడ. అలాగే ఆ మండపం తోటుగా మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. అలాగే ఆ చుట్టుపక్కల అంటే పరివాహక ప్రాంతం ఏదైతే కనబడుతుందో మూసీ నదికి సంబంధించి ఆనుకొని ఉన్న ఆ ప్రాంతంలో దాదాపు 100కు పైగా ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగాయి. అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వెకేట్ చేయించారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వాళ్ళకందరికీ కూడా అవసరమైన వసతి సౌకర్యాలను కూడా కల్పించారు అధికారులు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వరద ఉధృతి వస్తుంది అని కూడా అధికారులు భావించలేదు. కేవలం గేట్లు ఎత్తినప్పుడు గతంలో మాదిరిగానే వరద వస్తుంది అని మాత్రమే వాళ్ళు ఊహించారు. కానీ ఇంత భారీ స్థాయిలో వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఇలాంటి వరదను చూశారు ఇక్కడ ఉన్న స్థానికులు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వరద ఉధృతిని ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. కూడా ఆ విజువల్స్లో వరద ప్రవాహానికి సంబంధించిన తీరు మనకు కనబడుతుంది. అలాగే ఉధృతి కూడా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది. దీని ఎఫెక్ట్ ద్వారానే ప్రస్తుతం ముసరంబాగ్తో పాటుగా మిగతా చాదర్గట్టు వద్ద ఉన్న కింద ఉన్న బ్రిడ్జ్ ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఆ బ్రిడ్జ్ పైనుంచి ప్రస్తుతం వరద పారుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అలాగే పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ముందస్తు చర్యల్లో భాగంగా వెకేట్ చేయించడంతో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణాపాయం మాత్రం జరగలేదు. కేవలం వాటర్ మొత్తం కూడా కాలనీలోకి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అలాగే పురానాపూల్ వద్ద ఉన్న ఒక టెంపుల్లో పూజారి కుటుంబం మొత్తం కూడా టెంపుల్ పైన చిక్కుకొని పోయింది. వాళ్ళని బయటికి తీసుకొని రాలేకపోతున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాళ్ళని తీసుకురావాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దీంతో వాళ్ళందరికీ అవసరమైన ఆహార పదార్థాలని తాడు సహాయంతో వాళ్ళకు అందించడం జరిగింది. మొత్తం 5 కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే కుక్కలను కూడా కాపాడేందుకు అవసరమైన ఏర్పాటు చేశారు. ఆ కుక్కలు కూడా ప్రస్తుతం 4 కుక్కలు కూడా ఆ టెంపుల్లోకి గేట్ తీసిన తర్వాత అవన్నీ కూడా లోపలికి వెళ్ళిన సందర్భం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి వరద ఉధృతి మాత్రం చాలా భారీ స్థాయిలో ఉంది. ఒక పురానాపూల్ దగ్గరనే దాదాపు 13 నుంచి 14 ఫీట్ల అడుగుల ఎత్తులో ప్రస్తుతం వరద ఉధృతి అనేది పారుతుంది. కాబట్టి ఇంకా ఈరోజు కూడా భారీ వర్షం నమోదవుతుందని చెప్తున్నారు. కాబట్టి వికారాబాద్తో పాటు చేవెళ్ళ, పరిగి ఆ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సంబంధించిన నీరు మొత్తం కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు చేరుకోవడం, అక్కడ గేట్లు తెరవడంతో అదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వరద ఉధృతి అంతా కూడా ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు తెరవడం ద్వారానే దాని ఎఫెక్ట్ అనేది మనకైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. వర్షాలు పడకుంటే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అయినా సరే హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. మరొక వైపు మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చాదర్ఘాట్, ముసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ వరదలో చిక్కుని భవనాలపై ఉన్న వాళ్ళకి డ్రోన్స్ ద్వారా ఆహారం అందజేస్తున్నారు అధికారులు.
ఎంజీబీఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు, ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్లో నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ ఎంజీబీఎస్లోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ జిహెచ్ఎంసీ, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది కాబట్టి సాయంత్రం కల్లా ఇక్కడ పొజిషన్ బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాము.